హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా డిఫరెంట్గా ఫాంట్ స్టైల్తో వేరే వాళ్ళకి మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లేటెస్ట్గా వచ్చే టెక్ వీడియోస్ మొదటగా మీరే చూడాలి అని అనుకుంటే మాత్రము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసి మొదటి వీడియో ఫస్ట్లో మీరే చూడొచ్చు ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము డౌన్లోడ్ చేసిన ఈ యాప్ని స్టార్టింగ్ ఈ విధంగా ఉంటుంది. స్టెప్ 1 కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇందులో డిఫరెంట్ రకాల ఫాంట్ స్టైల్ ఉంది. తెలుగులో ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, స్టార్ట్ చేసిన తర్వాత మింట్ కీబోర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, సెంటర్లో ఆప్షన్ ఓకే చేయండి. చేసిన తర్వాత ఈ ఆప్షన్ మళ్ళీ అడుగుతుంది చేంజ్ కీబోర్డు. స్టెప్ 2 వచ్చేసి చేంజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఏ లాంగ్వేజ్లో ఎంచుకోవాలనుకుంటే మనకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ అనేది ఎంచుకోవచ్చు. హిందీనా, ఇంగ్లీషా, కన్నడ, ఇట్లా రకాల డిఫరెంట్ టైప్లో వస్తుంది ఫ్రెండ్స్. అందులో మనకు నచ్చిన లాంగ్వేజ్ ఓకే చేసేసుకోండి. అంతేకాకుండా ఇందులో రకరకాల ఫాంట్ స్టైల్ ఉంది, స్టిక్కర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు థీమ్ అనేది కలర్ మనకు నచ్చిన కలర్లో, డిఫరెంట్ కలర్లో థీమ్ అనేది ఓకే చేసుకోవచ్చు. అక్కడ ఇచ్చినదే కాకుండా మన ఫోటో కూడా అక్కడ సెట్ చేసుకోవడానికి స్టార్టింగ్లో ఉన్న ప్లస్ మై థీమ్ అనే దాని కింద స్టార్టింగ్లో ప్లస్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకోవడం ద్వారా మనకు నచ్చిన ఫోటో మనం పెట్టుకోవచ్చు, మన ఫోటోనే పెట్టుకోవచ్చు. లేదనుకుంటే అక్కడ ఇచ్చిన కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్, అవి కానీ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా టాప్ కీస్ ఉన్నాయి, కీబోర్డ్ బార్డర్స్ అది ఆన్ చేసినామంటే బార్డర్స్, కీబోర్డ్లకి బార్డర్స్ ఉన్నాయి, అవి కనపడతాయి. ఆఫ్లో ఉంటే కనపడదు. ఇది టాప్ కీస్ అంటే 1-2 అనేవి కనపడతాయి ఫ్రెండ్స్ అక్కడ. ఓకే ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇందులో డిఫరెంట్ ఏముందో చూద్దాము. ఇవి సెట్టింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ విధంగా మనకు నచ్చిన సెట్టింగ్ ఆప్షన్ అనేది మనం ఓకే చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే లాంగ్వేజ్ మళ్ళీ వచ్చింది. ఏ లాంగ్వేజ్లో మనకి తెలుగుగా, హిందీనా, అంటే ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వస్తుంది. ఆ విధంగా కానీ మనం పెట్టుకోవచ్చు. లేదంటే ఇంగ్లీష్ మాత్రమే సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనము వేరే వాళ్ళకి మెసేజ్ చేయాలనుకుంటే డిఫరెంట్ రకాల స్టైల్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ రకాలకు పంపించు. మనం పంపించేది ఎదుటి వ్యక్తి తప్ప వేరే వ్యక్తి చదవడానికి కూడా అవకాశం ఉండదు ఫ్రెండ్స్. ఓకే, ఇది కీబోర్డ్ స్టైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తాను, అది తెలుగులో టైప్ అవుతుంది. అలాగే ఇందులో సెట్టింగ్ ఆప్షన్ చూసుకుంటే స్టిక్కర్స్ ఉన్నాయి. స్టిక్కర్స్లో మనకి నచ్చిన స్టిక్కర్స్ అనేది అక్కడ ఓకే చేసుకోవచ్చు. లేకుంటే ఇంకా డిఫరెంట్ రకాల స్టిక్కర్స్ పైన ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. హ్యాష్ ట్యాగ్ అని, హ్యాష్ ట్యాగ్ పక్కన లైన్గా సింబల్స్ ఉన్నాయి. ఆ సింబల్స్లో మనకు నచ్చినట్టు కూడా పెట్టుకోవచ్చు. స్టిక్కర్స్ మన గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు. సేవ్ టు గ్యాలరీ అని కూడా ఓకే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, కీబోర్డ్ హైట్, ఇలా రకరకాల ఆటోమేటిక్గా ఆటో కరెక్షన్ ఉంది. మనం ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఆటో కరెక్షన్ అనేది అదే చేసేసుకుంటుంది. బట్ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ కీబోర్డ్ మాత్రం బాగానే వర్క్ చేస్తుంది. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. సౌండ్, కీబోర్డ్ సౌండ్, ఎమోజీస్, అడిషనల్ సెట్టింగ్స్, చెక్ అప్డేట్. ఈ కీబోర్డ్ ఏమైనా అప్డేట్ అడిగింది అనుకోండి, ఆల్రెడీ చెక్ అప్డేట్ అని మీద క్లిక్ చేయండి. ఒకవేళ అప్డేట్ అడిగితే అప్డేట్ అడుగుతుంది, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేద్దాము ఫ్రెండ్స్. మనం ఇందాక కీబోర్డ్ ఓపెన్ చేసి టైప్ చేయలేదు కదా, ఈ విధంగా టైప్ చేయడం జరుగుతుంది. మనం టైప్ చేసేటప్పుడు నేను బాగున్నాను, మీరు బాగున్నారా, ఇలా డిఫరెంట్గా స్టైల్గా ఫాంట్ అనేది పెట్టుకోవచ్చు. అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మధ్యలో ఆప్షన్ క్లిక్ చేశాను. అలాగే మన ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు. ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళకి రిప్లై అనేది వెళ్తుంది. మన ఈమెయిల్ ఐడి, మన అడ్రస్, ఇవన్నీ కొంతమంది ఇవ్వడానికి ఇబ్బంది పడతారు, బట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు నచ్చితేనే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. బట్ ఈ కీబోర్డ్ మాత్రం తప్పకుండా యూజ్ చేయండి, డిఫరెంట్గా అనేది ఉంటుంది. ఇప్పుడు కీబోర్డు లాగిన్ కావచ్చు, సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంది. ఇందులో మళ్ళీ థీము డిఫరెంట్గా అనేది ఆప్షన్స్ ఉన్నాయి. తప్పకుండా వర్క్ చేస్తుంది, ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లాగిన్ అవ్వాలనుకుంటే మన మెయిల్ ఐడితో లాగిన్ కావచ్చు, బట్ అవసరం లేదు. చూడండి, నేను ఆడ ఆప్షన్ ఉన్న ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేశాను.
ఇప్పుడు ఫాంట్ ఎన్ని విధాలుగా స్టైల్గా మనం ఎదుటి వాళ్ళకి పంపించో చూడండి ఫ్రెండ్స్. అలాగే మనం పంపించే స్టైల్ మన ఎదుటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు. ఆ విధంగా కూడా మనం ముందుగా చెప్పొచ్చు. అది మనం చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది, లేదంటే వాళ్ళకు కూడా అర్థం కాదు. ఇలా ఆల్ఫాబెటిక్ లెటర్స్లో అయినా మెసేజ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా చేసుకోవచ్చు. ఫాంట్ స్టైల్ అనేది డిఫరెంట్ స్టైల్ అనేది ఫాంట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసారుగా ఇన్ని రకాల ఫాంట్స్ అనేవి ఉన్నాయి. సింబల్స్ ద్వారా కూడా మనం మెసేజ్ చేయొచ్చు. మనం ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేస్తే అక్కడ సింబల్ అనేది వచ్చేస్తుంది. చూడండి, నేను ఐ లవ్ యూ అనేది టైప్ చేశాను, బట్ ఆడ వచ్చింది మాత్రం వేరే సింబల్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా కూడా మనం మెసేజ్ చేస్తే వేరే వాళ్ళు చాలామంది కనుక్కోలేరు, అర్థం చేసుకోలేరు. ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మీకేమైనా టెక్నాలజీ పరంగా ఇంకా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.